ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన. సర్వాధికారికి స్తోత్రాలు ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యము ద్వారా మేమందరము దర్శింపబడుటకు కృప దయచే తోడయండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లునగాక. నీ ద్వారా ప్రతి దినము కూడా దేవుని నామము స్తుతింపబడాలి. ఎందుకంటే స్తుతిలో శ్రేష్టమైనటువంటి శక్తి దాగి ఉంది గనుక స్తుతించుట ద్వారా ప్రభువు నామం అనేది మహిమపరచబడుతుంది. స్తుతించుట ద్వారా అద్భుతమైన కార్యములు జరిగింపబడుతూ ఉన్నాయి. స్తుతించుట ద్వారా సమస్త విధములైనటువంటి ప్రతి బలహీనత నుండి కూడా విడుదల పొందుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన స్తుతించే అనుభవం అనేది నీలో ఉందా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రభుని స్తుతించుడి అంటే హల్లెలూయా అని దేవుని స్తుతించండి అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే మహిమ ఘనత రక్షణ ప్రభావములు అనేవి కేవలం మన దేవునికే చెల్లునుగాక. మనుషుడు కొన్ని మార్లు మనుషునికి ఘనత కలుగు చేస్తాయి. మనుషుడు కొన్ని మార్లు మనుషుని గణపరుస్తూ ఉంటాడు. మనుషుడు కొన్ని మార్లు మనుషుని హెచ్చిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయం మంది జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం ఏదైనా ఉంది అంటే, నువ్వు బ్రతుకుచూ ఉన్నావు, జీవించుచూ ఉన్నటువంటి ఈ దినములలో శ్రేష్టమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించుచూ ఉన్నావు, ఆనందిస్తూ ఉన్నావు, సంతోషిస్తూ ఉన్నావు అంటే కేవలం దేవుని మహాకృప మాత్రమే. ఆ మహాకృపను బట్టి ప్రభుల వారిని నువ్వు స్తుతించాలి. బ్రతుకుము అని ఆయుష్కాలను పొడిగించాడు దేవుడు. ఎందుకు అంటే నువ్వు స్తుతించడానికి. నీ ద్వారా లోకంలో లేక లోకుల మధ్య ప్రభు నామము స్తుతింపబడాలి. నీ ద్వారా లోకములో లోకుల మధ్య ప్రభు నామము గణపరచబడాలి. ప్రభు నామము గణపరచబడినప్పుడే నువ్వు హెచ్చింపబడతావు, ఆశీర్వదించబడతావు. యోబు గారు స్తుతించాడు. ఆనాడు నయమాను దేవుని స్తుతించాడు. ఆనాడు కానాపిండ్ల విందులో వారు దేవుని స్తుతించారు. ఈ రోజున ఈ ఉదయకాల సమయాన నువ్వు దేవుని స్తుతిస్తే నీ స్థితిగతులు మార్చబడతాయి. నువ్వు దేవుని స్తుతిస్తే నీ యొక్క కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. నువ్వు దేవుని స్తుతిస్తే నీ వ్యాపారం విస్తారముగా వృద్ధి నొందుతుంది. నువ్వు దేవుని స్తుతిస్తే నీ చేతి పని బహుగా ఆశీర్వదించబడుతుంది. ఈ ఉదయకాల సమయమందు నీ ద్వారా ఆయనకు రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి మాత్రమే చెల్లునగాక. ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ చేతి పనులో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. సర్వాధికారి నీకు స్తోత్రాలయ, సర్వోన్నతుడా నీకు వందన. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానము ద్వారా మేమందరము దర్శింపబడుటకు సహాయం చేయి. వాగ్దానము ద్వారా నీ నామమునకు చెందవలసిన మహిమ ఘనత కేవలం నీకే చెల్లునగాక. తోడై ఉండండి, భద్రపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.